భారత్లోనికి చొరబడుతున్న శరణార్థులపై సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. దేశానికి ఇది ఒక పెద్ద సవాల్గా మారిన మాట కూడా వాస్తవం. చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి అనేక మంది అక్కడ దేశాల్లో ఉంటున్న కఠినమైన పరిస్థితులు, దారిద్ర్యం, అక్కడ ఉన్న హింస, వీటన్నిటి కారణంగా చాలామంది భారత్లోనికి వచ్చేందుకు ఇష్టపడుతూ ఉన్నారు. సరే, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి ఇక్కడ కూడా స్థానికంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు అన్న విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏదో బతుకు తెరువుకు అన్నట్టుగా కాకుండా కొద్ది కాలం తర్వాత వాళ్ళు స్థానికంగా ఇబ్బందులు కలిగిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజకీయ లబ్ధితో ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయన్న కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇలాంటి అంశంలో ఈరోజు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. శ్రీలంకకు సంబంధించిన ఒక వ్యక్తి 2015లో భారత్లోనికి వచ్చేశారు. అతడికి అప్పుడు యాక్టివ్గా ఉన్న LTTE సంస్థతో, ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయి అన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2018లో ట్రయల్ కోర్టు అతనికి ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మళ్ళీ తర్వాత మద్రాస్ హైకోర్టు ఆ శిక్షను 7 ఏళ్లకు తగ్గించడంతో పాటు ఈ శిక్షాకాలం పూర్తవగానే వెంటనే శ్రీలంకకు వెళ్ళిపోవాల్సిందిగా మద్రాస్ హైకోర్టు అప్పట్లో ఆదేశించింది. ఆలోపు అంటే శిక్ష పూర్తయిన తర్వాత శ్రీలంకకు వెళ్ళిపోయే లోపు ఆ మధ్య కాలంలో మాత్రం శరణార్థి శిబిరంలో ఉండవచ్చని కూడా హైకోర్టు చెప్పింది. అయితే అతను అలా వెళ్లకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు తనకు ఇక్కడే భారతదేశంలోనే ఆశ్రయం కల్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు శ్రీలంకలో ప్రాణహాని ఉందని ఆయన వాదించారు కోర్టులో. దాంతోపాటు తన భార్య, బిడ్డ భారతదేశంలోనే స్థిరపడ్డారని, కాబట్టి తనకి ఇక్కడే శాశ్వతంగా ఆశ్రయం కల్పించాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ దీపక్ దత్తా, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం అతడి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. జనరల్గా అంటే భారతదేశంలోనికి వచ్చేస్తున్న ఈ శరణార్థులకు సంబంధించిన వ్యవహారం పైన సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలే చేసింది. భారతదేశం ఏమీ ధర్మసత్రం కాదు అని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ శరణార్థులంతా వచ్చి భారత్ మీద పడితే ఈ భారత్ వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించడం సాధ్యమవుతుందా, అది ఎలా సాధ్యమవుతుందని కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇప్పటికే 140 కోట్లకు పైగా ఉన్న జనాభాకు సదుపాయాలు కల్పించడానికే ప్రభుత్వాలు కింద మీద పడుతుంటే ఇక మళ్ళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులంతా భారతదేశంలోనికి వస్తే ఎలా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే అతడి తరఫున న్యాయవాది మాత్రం ఇతడు భారత్కు అప్పట్లో వీసా మీదే వచ్చారు, పైగా ఇతడికి అక్కడికి వెళ్తే ప్రాణహాని ఉంది, భార్య బిడ్డ ఇక్కడే ఉన్నారు, స్థిరపడ్డారు, కాబట్టి ఆశ్రయం కల్పించండి అని వాదించడంతో పాటు రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లను, జీవించే హక్కు, ఇలాంటి సెక్షన్లను, ఆర్టికల్స్ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టు అప్పుడు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ ఆర్టికల్స్, ఈ రాజ్యాంగము అన్నది భారత పౌరుల కోసం నిర్దేశించుకున్నవి. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా భారత రాజ్యాంగాన్ని చూపెట్టి మేము ఇక్కడే ఉంటామంటే కుదరదు. ఒకవేళ నిజంగానే అతడికి శ్రీలంకలో ప్రాణహాని ఉంటే ఇంకో దేశానికి వెళ్ళమనండి, అసలు ఏ హక్కు ఉందని అతడికి భారతదేశంలో ఆశ్రయం కల్పించాలి అని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది. కావాలంటే ఇంకో దేశానికి వెళ్ళండి, కానీ ఇక్కడ ఉండేందుకు, ఆశ్రయం కల్పించేందుకు ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.